Number 7, exercise 3.1, chapter 3, pair of linear equations, class 10. Now, read the question properly. Draw the graphs of the equations. X minus y plus 1 is equals to 0 and 3x plus 2y minus 12 is equals to 0. Determine the coordinates of the vertices of the triangle formed by these lines and x-axis and form the triangle. Shade the triangle. Okay. మనకి ఇచ్చిన లైన్స్ని టూ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ లైన్స్ని యూజ్ చేసి ఒక గ్రాఫ్ డ్రా చేయాలి. ఆ గ్రాఫ్ ఎలా ఉండాలి? ఒక ట్రయాంగిల్ ఫామ్ చేస్తూ ఉండాలి ఈ లైన్స్తో అండ్ ఎక్స్ యాక్సిస్తో కలిపి. సో ఇలా మనకి ఒక ట్రయాంగిల్ ఫామ్ అయినప్పుడు వచ్చిన ఆ ట్రయాంగిల్ రీజియన్ని మనం షేడ్ చేయాలి అండ్ దాని కోఆర్డినేట్స్ని కూడా మనము ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చిన పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ని అబ్జర్వ్ చేయండి. గివెన్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఎక్స్ మైనస్ వై ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 0 అండ్ 3x ప్లస్ 2y మైనస్ 12. సో డిటర్మైన్ ద దీస్ కోఆర్డినేట్స్, ఈ లైన్స్ యొక్క కోఆర్డినేట్స్ని మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ ఆ విటిసెస్తో ఫామ్ చేసిన తర్వాత ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది ఈ లైన్స్ అండ్ ఎక్స్ యాక్సిస్తో. ఆ ప్లేస్ని మనం షేడ్ చేయాలి. ఫస్ట్ ఈక్వేషన్ తీసుకోండి. ఎక్స్ మైనస్ వై ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఎక్స్ అండ్ వై ఎక్స్కి కోఆర్డినేట్స్ తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎక్స్ ప్లేస్లో 0 ఒకసారి, 1 ఒకసారి అండ్ 2 అండ్ 3 ఇలా మీరు 3 వాల్యూస్ని టోటల్ 4 వాల్యూస్ని అప్ టు 3 వరకు సబ్స్టిట్యూట్ చేద్దాము. ఆ సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చిన y వాల్యూస్ని ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2లో వచ్చిన కోఆర్డినేట్స్ని యూజ్ చేసి మనము గ్రాఫ్ అనేది డ్రా చేయాలి. ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 తీసుకుంటే ఎక్స్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి. 0 మైనస్ వై ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0 మైనస్ వై ప్లస్ 1 మైనస్ వై ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ 1 రైట్ సైడ్ షిఫ్ట్ అయితే -1. సో బోత్ సైడ్స్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే y ఈజ్ ఈక్వల్స్ టు 1. నెక్స్ట్ ఎక్స్ ప్లేస్లో y 1 సబ్స్టిట్యూట్ చేయండి. 1 మైనస్ వై ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. 1 ప్లస్ 1 2 కదా. సో మైనస్ వై ఇక్కడ ప్లస్ 2 రైట్ హ్యాండ్ సైడ్ షిఫ్ట్ అయితే -2. మైనస్ వై ఈజ్ ఈక్వల్స్ టు -2. బోత్ సైడ్స్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే y ఈజ్ ఈక్వల్స్ టు 2 అవుతుంది. నెక్స్ట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎక్స్ వి సబ్స్టిట్యూట్ 2. So 2 minus y plus 1 is equals to 0. 2 plus 1 3. So 3 minus y is equals to 0. Minus y is equals to -3 కాబట్టి y is equals to 3 అవుతుంది. మీరు సబ్స్టిట్యూట్ చేయడం ఒక్కటి సబ్స్టిట్యూట్ చేసామంటే ఆటోమేటిక్ రిమైనింగ్ మీరు సబ్స్టిట్యూట్ చేయడానికి ట్రై చేయండి. ఎవ్రీథింగ్ చూసి కాకుండా ఓకే మీకు ప్రాక్టీస్ అవుతుంది, వచ్చింది అన్న ఒక కాన్ఫిడెంట్ కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 3 సబ్స్టిట్యూట్ చేస్తే y వాల్యూ 4 వచ్చింది. సో ఎక్స్ 0 పెడితే y1, x1 అయితే y2, x2 అయితే y3, x3 అయితే y వాల్యూ 4 మనకి వచ్చాయి. అలాగే సేమ్ సెకండ్ ఈక్వేషన్ తీసుకోండి. సెకండ్ ఈక్వేషన్లో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 సబ్స్టిట్యూట్ చేయండి. ఫస్ట్ 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ ఇంటూ ఏదైనా 0 పెడితే మనకి 0 అయిపోతుంది కాబట్టి 2y మైనస్ 12 ఈజ్ ఈక్వల్స్ టు 0. 2y ఈజ్ ఈక్వల్స్ టు 12. సో y ఈజ్ ఈక్వల్స్ టు 12/2. ఇక్కడ 2y 2 మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్కి షిఫ్ట్ అయితే మనకి డివిజన్లోకి వెళ్తుంది. సో 12/2 6 అవుతుంది. y ఈజ్ ఈక్వల్స్ టు 6. నెక్స్ట్ ఇఫ్ y ఈజ్ ఈక్వల్స్ టు 1, ఈ కేసు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 3 × 1 + 2y - 12 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో 2y - 9 ఈజ్ ఈక్వల్స్ టు 0 అయింది. 2y ఈజ్ ఈక్వల్స్ టు 9, y వాల్యూ 9/2. ఇక్కడ మనకి ఫ్రాక్షన్లో వచ్చింది. ఫ్రాక్షన్ ఫామ్లో వచ్చినప్పుడు గ్రాఫ్ డ్రా చేయడం కొంచెం కష్టం కాబట్టి మనం ఆ వాల్యూస్ని కన్సిడర్ చేసుకోం. ఎందుకు మేము తీసుకోరు, ఈ వాల్యూ కూడా తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు. గ్రాఫ్లో మీరు ఈ వాల్యూసే తీసుకోవాలని లేదు. ఎక్స్ వాల్యూ మీకు నచ్చిన వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి. మీరు ఏ వాల్యూస్ తీసుకొని డ్రా చేసినా సరే గ్రాఫ్ మీకు
సిమిలర్గా సేమ్ ఫామ్లో వస్తుంది. అండ్ నెక్స్ట్ ఎక్స్ ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే వై వాల్యూ 3 వచ్చింది. అండ్ నెక్స్ట్ 3. సో మనకి ఇక్కడ అంటే ఈ ప్యాటర్న్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఒకసారి రఫ్గా ట్రై చేసి చూడండి. ఆడ్ వాల్యూస్ అంటే 1, 3, 5 ఇలా ఆడ్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఏమొస్తుందంటే ఫ్రాక్షన్ ఫామ్ ఇలా 9/2 ఇలా ఫ్రాక్షన్ ఫామ్లో వస్తుంది. కాబట్టి గ్రాఫ్ కొంచెం కష్టం కాబట్టి మనం ఓన్లీ ఈవెన్ నెంబర్స్ తీసుకున్నాం. చూడండి ఇక్కడ 1 చేసాం కానీ మీకు చూపించడం కోసం చేయడం జరిగింది. అండ్ 0, 2, 4 ఇలా మనం ఈవెన్ నెంబర్స్ తీసుకొని గ్రాఫ్ డ్రా చేయండి. 0/anything మనకి వాల్యూ 0 అవుతుంది. ఆల్రెడీ మీరు ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో డిస్కస్ చేసినప్పుడు అది కూడా మనం చెప్పుకున్నాం 0/anything 0 అని. సో ఇలా ఇక్కడ తీసుకున్న నెక్స్ట్ 6 x ఈజ్ ఈక్వల్స్ టు 6 కూడా సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ 4 వాల్యూస్ తీసాం కదా, ఇక్కడ కూడా 4 వాల్యూస్ తీసుకోండి. x ఈజ్ ఈక్వల్స్ టు 6 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 3 × 6 + 2y - 12 ఈజ్ ఈక్వల్స్ టు 0. 18 - 12 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది? 6 అవుతుంది. 6 + 2y ఈజ్ ఈక్వల్స్ టు 0. 6 రైట్ హ్యాండ్ సైడ్ షిఫ్ట్ అయితే -6 అవుతుంది. సో y ఈజ్ ఈక్వల్స్ టు -3 అవుతుంది. సో ఇలా మనకి ఫస్ట్ ఈక్వేషన్ యొక్క కోఆర్డినేట్స్ అండ్ సెకండ్ ఈక్వేషన్ యొక్క కోఆర్డినేట్స్ ఉన్నాయి కాబట్టి మన దగ్గర మనం గ్రాఫ్ డ్రా చేస్తాం. ఫస్ట్ x యాక్సిస్ y యాక్సిస్ డ్రా చేయండి. ఆన్ x యాక్సిస్ 1 యూనిట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 సెంటీమీటర్ అండ్ ఆన్ y యాక్సిస్ 1 యూనిట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 సెంటీమీటర్. ఫస్ట్ ఈక్వేషన్ యొక్క కోఆర్డినేట్స్ చూడండి. 0,1 0 అంటే x యాక్సిస్ మీద 0 అంటే మనకి x వాల్యూ ఉండదు. అంటే y కోఆర్డినేట్ మీద 1 చూడండి, జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ x1 అండ్ y దగ్గర 2 రెండింటి దగ్గర ఎక్కడ కంబైండ్ అవుతుందో అక్కడ డ్రా చేయండి. అండ్ నెక్స్ట్ 2, 3 ఈ పాయింట్ ఇంటర్సెక్టింగ్ పాయింట్ అయింది చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. x యాక్సెస్ మీద 2కి స్ట్రైట్గా, y యాక్సెస్ మీద 3కి స్ట్రైట్గా ఒక పాయింట్ డ్రా చేయండి. అండ్ నెక్స్ట్ x యాక్సెస్ మీద 3కి స్ట్రైట్గా, y యాక్సెస్ మీద 4కి స్ట్రైట్గా. అండ్ ఈ వచ్చిన 4 కోఆర్డినేట్స్ని జాయిన్ చేసేయండి. ఫస్ట్ ఈక్వేషన్ అవుతుంది. నెక్స్ట్ అలాగే సెకండ్ ఈక్వేషన్ యొక్క కోఆర్డినేట్స్ చూడండి. 0,6 0,6 అంటే x 0 అయిపోతుంది. డైరెక్ట్ y కోఆర్డినేట్ మీద చివరికి వెళ్ళిపోండి. 6 దగ్గర ఒక పాయింట్ డ్రా చేయండి. అండ్ నెక్స్ట్ 2,3 అంటే y యాక్సెస్ x యాక్సెస్ మీద 2, xకి స్ట్రైట్గా 2 అండ్ వైకి స్ట్రైట్గా 3 దగ్గర. నెక్స్ట్ x యాక్సిస్ మీద 4,0 కాబట్టి y మీద ఉండదు, y వాల్యూ 0 కాబట్టి x యాక్సిస్ మీద 4 దగ్గర. అండ్ నెక్స్ట్ ఒక పాయింట్ 6, -3 అంటే 6 దగ్గర x యాక్సిస్ మీద 6 దగ్గర కిందకి -3. y వాల్యూ మైనస్ ఉంది కాబట్టి డౌన్లో ఉంటుంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. x6 y -3. సో రెండింటికి స్ట్రైట్గా ఒక పాయింట్ డ్రా చేస్తారు. ఈ పాయింట్స్ అన్నింటినీ జాయిన్ చేసేయండి. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. సో ట్రయాంగిల్ని షేడ్ చేయమన్నారు కాబట్టి ఆ షేడెడ్ రీజియన్ చూడండి. అండ్ కోఆర్డినేట్స్ ఏబిసి ఆ రీజియన్ యొక్క కోఆర్డినేట్స్ ఎండింగ్ పాయింట్స్ కూడా చూడండి. A 2,3, B -1,0 అండ్ C 4,0. దీస్ ఆర్ ద ఫైనల్ కోఆర్డినేట్స్ ఆఫ్ గివెన్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. అండ్ ఇక్కడ ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఏమొచ్చింది? 2 ఈక్వేషన్స్కి 2,3 స్కేల్ అనేది కంపల్సరీగా డ్రా చేయి. ఓకే, ఫైనల్ కంక్లూజన్ చూడండి. Therefore, 2 lines intersect at a point 2,3 and the required triangle vertices are A 2,3, B -1,0 and C 4,0. This is the question number 7. ఒకసారి రీకాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్.